ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. 1 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు పాలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మైదా పిండిని జల్లించుకొని తీసుకోవాలి. 1 కప్ వరకు జల్లిస్తేనే బాగుంటుంది. షుగర్ కరిగిపోయిన తర్వాత జల్లించి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేం లేకుండా కలుపుకోవాలి. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు 2-3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు కూడా వేసుకొని కలుపుకోవాలి. వన్ డైరెక్షన్లోనే కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది. మీకు రాకపోతే కొంచెం పాలు వేసుకోవచ్చు గట్టిగా ఉంటే. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను కుకింగ్ సోడా మాత్రమే వేసాను. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్కి చుట్టూ ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతుంది. పైన కూడా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకున్నాను. ఫైవ్ మినిట్స్ ముందే దోశ ప్యాన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. దానిపైన ఈ కుక్కర్ని పెట్టుకోవాలి. ఫార్టీ టు 45 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. కేక్ అయితే చక్కగా వస్తుంది. నేనైతే కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.